పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ సిడియు సిఎస్యు కూటమి విజయం సాధించింది. 28.52% ఓట్లతో 208 సీట్లు గెలుచుకుంది. దీంతో ప్రతిపక్ష నేత 69 ఏళ్ల ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ ఛాన్సలర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఫార్ రైట్ వింగ్ పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ ఏఎఫ్డీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారిగా జర్మనీ జాతీయ ఎన్నికల్లో రైట్ వింగ్ రైజింగ్ కనిపించింది. ఫార్ రైట్ వింగ్ ఏఎఫ్డీ 20.8% ఓట్లతో 152 స్థానాలు గెలుచుకోగా ప్రస్తుత ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ నేతృత్వంలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. ఐరోపాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీలో ఆర్థిక స్తబ్దత, వలస ఆందోళనలు, పెరిగిపోయిన హింసాత్మక నేరాలు కీలక అంశాలుగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాలు జర్మనీకి కొత్త దశాదిశను ఇస్తాయని సంప్రదాయవాదులు అభిప్రాయపడుతున్నారు. క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ సిడియు నేత ఫ్రెడరిక్ మెర్జ్ది వలసల విషయంలో కఠిన వైఖరే శరణార్థులను వెనక్కి తిప్పి పంపాలన్నది ఆయన అభిమతం. మెర్జ్ ఇమిగ్రేషన్ పాలసీని ఎన్షలా మోర్కెల్ లాంటి నేతలు బహిరంగంగానే వ్యతిరేకించారు. మోర్కెల్ విధానాలను వ్యతిరేకించే ఫ్రెడరిక్ మెర్జ్ 13 ఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2022లో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే విజయం అందుకున్నారు. అయితే ఏఎఫ్డీతో సంకీర్ణ చర్చలు కొలిక్కి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈస్టర్ డేను తుది గడువుగా భావిస్తున్నట్లు ఫ్రెడరిక్ మెర్జ్ వెల్లడించారు.